వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జోస్న. కోవిడ్-19 మహమ్మారి 2020-22 సీజన్లో ప్రపంచానికి అత్యంత సమస్యాత్మకంగా మారిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా సినిమా పరిశ్రమలు అల్లకల్లోలమయ్యాయి. అయితే కోవిడ్ సన్నివేశంలోనూ టాలీవుడ్ కొన్ని బ్లాక్ బస్టర్ విజయాల్లో జోష్ కనిపించగా, అదే సమయంలో బాలీవుడ్ పూర్తి పరాజయాలతో దిగాలు పడింది. అగ్ర హీరోలు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డంతో ఏం చేయాలో పాలుపోని సన్నివేశం నెలకొంది. కానీ 2023 హిందీ చిత్ర పరిశ్రమకు అన్ని విధాలా కలిసొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు ఈ సన్నివేశంపై మాట్లాడారు. కోవిడ్-19 సమయంలో నిర్మాతలు ఎలా బాధపడ్డారో దిల్ రాజు వెల్లడించారు. మహమ్మారి సమయంలో డబ్బులు సంపాదించడానికి చాలా మంది నిర్మాతలు ఓటీటీ ప్లాట్ఫారంని ఇష్టపడినట్టు నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. కంటెంట్ బాగుంటే జనాలు థియేటర్లకు కూడా పోటెత్తుతారని దిల్ రాజు ధీమా ఇచ్చారు. రాజుగారు తనదైన శైలిలో వివరణ ఇస్తూ రంగస్థలం అనుభవం వేరు అని అన్నారు. ఇంట్లో సినిమా చూసి అలాంటి అనుభూతిని పొందలేని దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ అని అన్నారు. వారి సినిమాలకు 1 సంవత్సరం క్రితం ఘోరంగా విఫలమయ్యాయి. బాలీవుడ్ అధ్యాయం ముగిసిందని చాలా మంది భావించారు. కానీ హిందీ చిత్ర పరిశ్రమ 2023లో బాగా పుంజుకుంది అనేసి అన్నారు. ఈ సంవత్సరం ఆటుపోటు సన్నివేశాలు ముగిసింది. ఈ ఏడాది బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అత్యద్భుతంగా ఉన్నాయి. షారుఖ్ ఖాన్ సన్ 2 పెద్ద సినిమాలతో బ్లాక్ బస్టర్ అందించారు. ఇటీవల యానిమల్ బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. అందరూ మెచ్చుకునే వసూళ్లు దక్కించుకుంది. కాబట్టి చిత్ర నిర్మాతలు ప్రేక్షకులు చూడాలనుకునే కంటెంట్ నే తాము అందించాలని అనుకుంటున్నారు. దిల్ రాజు జెర్సీ, హిట్ లాంటి చిత్రాలను సహచర నిర్మాతలతో కలిసి బాలీవుడ్ లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలు ఆశించినంత పెద్దగా విజయం సాధించలేకపోయినా రాజుగారి స్టామినాని హిందీ పరిశ్రమకు పరిచయం చేశాయి. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది పాన్ ఇండియా కేటగిరీలో విడుదల కానుంది. హిందీలోనూ అత్యద్భుతంగా భారీగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు దిల్ రాజు ప్రణాళికలో ఉన్నారు. దీంతో ఆయన పేరు అక్కడ మారుమోగుతోంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.